గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం ఓ కొత్త పాఠంతో క్లాసును స్టార్ట్ చేద్దాం నాన్న. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠానికంటే ముందు నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలి. రైట్, మనం మాట్లాడే మాతృభాష ఏంటి నాన్న? తెలుగు. మన మాతృభాష ఏంటి? తెలుగు. రైట్, బాగానే ఉంది. సరే, మన దేశం పేరేంటి చెప్తారా? మన దేశం పేరేంటి? భారతదేశం. రైట్నా? ఇవాళ మనం చెప్పుకునే పాఠం ఏంటి తెలుసా? భారతదేశానికి సంబంధించిన పాఠం అన్నమాట. పాఠం పేరు బంగారు భారతం. పాఠం పేరేంటి? బంగారు భారతం. క్రమసంఖ్య 17 అమ్మ. పాఠం క్రమసంఖ్య. పాఠం పేరు బంగారు భారతం. బంగారు భారతం అన్నమాట. అయితే ఈ భారతం అంటే కౌరవ పాండవులు కొట్లాడుకున్నారని వ్యాస మహర్షి సంస్కృత భాషలో రాసిందని తెలుగులో రాశారని దాన్ని కూడా భారతం అంటారని తెలుసు మనకి. అవునా? ఏనా? ఆది కావ్యము మొట్టమొదటి కావ్యం భారతమే. తెలుగులో మొట్టమొదటి కావ్యం భారతం. సంస్కృతంలో మొదటి కావ్యము రామాయణము. ఇక్కడ భారతము అంటే పుస్తకం అని కాదు నాన్న ఇక్కడ అర్థము, భారతదేశం అని అర్థం. ఈ దేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసు అందరికి ఎవరికైనా? ఎందుకు వచ్చిందంటే ఒకానొకప్పుడు పూర్వమట దుష్యంత మహారాజు శకుంతల అనబడే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. దుష్యంతుడు అనబడే రాజు రాజ్య పరిపాలన చేసిన తర్వాత తన కుమారుడు భరతుడికి ఈ భారతదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ భరతుడు చేత పరిపాలింపబడింది కాబట్టి ఈ దేశానికి భారతదేశము అనే పేరు రావడం జరిగింది. ఓకేనా? భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందంటే భరతుడు చేత పరిపాలింపబడింది కాబట్టి భారతదేశము అనే పేరు వచ్చింది. ఎవరా భరతుడు? రాముని తమ్ముడు భరతుడు కాదు, శకుంతలా దుష్యంతుడి కుమారుడు భరతుడు. రెండోది, భారతదేశానికి ఇండియా అనే పేరుంది. ఎందుకంటే తెలుసు ఇండియా అని? తెలుసా మీకు ఎవరికన్నా? తెలీదా? మనకి సింధు నది అని ఒక నది ఉంది. గుర్తుందా? ఎవరికైనా ఐడియా ఉందా? మన పాకిస్తాన్ సరిహద్దుల్లో సింధు నది ప్రవహిస్తూ ఉన్నదన్నమాట. ఎవరైనా పాశ్చాత్యులు అంటే ఈ అమెరికా, ఫ్రాన్స్ పెద్ద పెద్ద దేశాల నుంచి రావాలంటే ఆ సింధు నది దాటి ఇవతలకి రావాలన్నమాట. అప్పట్లో మన దేశం వచ్చిన డచ్ వారు కానీ, పోర్చుగీస్ వారు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ వాళ్ళందరూ నది దాటేవాళ్ళు. అయితే ఆ సింధు నదిని ఇంగ్లీష్లో ఇండస్ అంటారట. ఏమంటారు దాన్ని? ఇండస్ అనే నది దాటడం చేతనే భారతదేశం ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి ఆ నది పేరు మీద దీన్ని ఇండియా అనడం అనేది జరిగింది. ఏమా? 2 కారణాల చేత భారతదేశం అని ఇండియా అనే పేర్లు వచ్చినాయి. మరి భారతదేశానికి భారతదేశం పేరు లేకపోవడం ఏ పేరు ఉండాలి? ఏదో పేరు ఉండాలి కదా. ఆ పేరు ఏంటంటే జంబూ ద్వీపము అంటారు. భారతదేశాన్ని ఏమంటారు? జంబూ ద్వీపము అంటారు. భారతదేశానికి పూర్వనామము జంబూ ద్వీపము, తర్వాత భారతదేశం అని, ఆ తర్వాత ఇండియా అని, రకరకాల పేరు, హిందుస్థాన్ అని మనం పేర్లతో పిలుచుకుంటున్నాం. సరే, ఈ భారతదేశం బంగారు భారతమట. బంగారంతో సమానమైన భారతమట. దాని గురించి మనకి పాఠం ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది పాఠం కూడా. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకున్నారు. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకోండి. ఓ బంగారు భారతం పాఠం తీసుకున్నానా? బంగారు భారతం పాఠం తీసుకోండి. పాఠము బంగారు భారతం అనే పాఠం మనకి టెక్స్ట్ బుక్లో ఎన్నో పేజీలు ఉందో చెప్పాలి. ఇప్పుడు చెప్తారా? ఆ పేజీ నెంబర్ చెప్పండమ్మా. పేజీ నెంబర్ ఎంత? 62వ పేజీలో మనకి ఈ బంగారు భారతం అనే పాఠం ఇవ్వడం జరిగింది. సరే, ప్రారంభంలో చూడండి, మొట్టమొదటి పారాగ్రాఫ్ చూడండి. భారతదేశము ఆసియా ఖండంలో ఒక ద్వీపకల్పము. భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి ఎందరో దేశభక్తులు అసువులను అర్పించి తుదకు 1947 ఆగస్టు 17న స్వాతంత్ర్యాన్ని లభింపచేశారు. సర్వమానవ సమతను కోరి శాంతి సమరాన తమ సర్వస్వముడ్డి ఎందరో సమసిపోయారు. కుల మత వర్గరహిత సమాజాన్ని కాంక్షించి ఎనలేని త్యాగాలు చేసి మన భరతమాతకు కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు.
ఇది మొట్టమొదటి పారాగ్రాఫ్. చాలా మంచి పదాలు ఉపయోగించారు. భారతదేశము ఆసియా ఖండంలో ఒక ద్వీపకల్పము. భారతదేశం ఎక్కడుందమ్మా? ఇది ఆసియా ఖండంలో ఉంది. ఖండాలను ఇంగ్లీష్లో ఏమంటారా? కాంటినెంట్ అంటారు కదా. కాంటినెంట్ అంటారు కదా మీరు ఇంగ్లీష్లో. అంటే ఖండాలు మొత్తం ఎన్ని? 7 ఖండాలు ఉన్నాయి మనకి. 7 ఖండాలు. సరే, వాటిలో ఆసియా ఖండం అని ఒక ఖండం ఉందట. ఆసియా ఖండంలో మన భారతదేశం ఉన్నది ప్రస్తుతం. ఓకేనా? అయితే ఈ భారతదేశము ఆసియా ఖండంలో ఉన్న ఒక ద్వీపకల్పము. ద్వీపకల్పము అంటే అర్థం ఏంటంటే నాన్న, మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు మాత్రమే భూభాగంతో కలిసి ఉన్నట్లయితే దాన్ని ద్వీపకల్పము అంటారు. ఉదాహరణకి మీరు కనుక ఇండియా మ్యాప్ కనుక చూసినట్లయితే ఆ ఇండియా మ్యాప్లో ఇండియా మ్యాప్ ఎలా ఉంటుంది? నేను పెద్ద డ్రాయింగ్ మాస్టర్ని కాదు, నాకు పెద్దగా బొమ్మలు వేయడం రాదు నాన్న. జస్ట్ మీకు అర్థం కావడం కోసం రాశాను అంతే. ఇది మొత్తం పైనంతా ఇండియా ఉందనుకో, ఇదంతా నీరే ఉంటుంది. ఇటు మొత్తం వాటరే, ఇటు వాటరే, కింద కూడా వాటరే కదా. ఇక్కడ చిన్నగా మనకి శ్రీలంక ఉంటుంది, బుజ్జిది అనమాట శ్రీలంక కదా. ఏమా 1, 2, 3 3 వైపులా నీరుండి పైన నుండి భూమితో కలిసింది. ఒకవైపు మాత్రమే భూమి ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటారు. ద్వీపము అంటే 4 వైపులా నీరుంటే ద్వీపము. ఇప్పుడు శ్రీలంక అనే ద్వీపం, మొత్తం వాటరే ఉంది, ఇదంతా సముద్రమే కదా. మ్యాప్లో మనం చూసుకుంటే 4 వైపులా నీరుంటేనేమో ద్వీపం అంటారు. 3 వైపులా నీరుండి ఒకవైపు మాత్రమే భూమితో కలిసి ఉంటే దాన్ని ఏమంటారు? ద్వీపకల్పము అంటారు. మీరు మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి ఎందరో దేశభక్తులు అసువులను అర్పించి తుదకు ఆగస్టు 15న స్వాతంత్ర్యాన్ని లభింపచేశారు. ఈ భరతమాత దాస్య శృంఖలాలు అంటే బానిస సంకెళ్ళు. ఎవరి కింద బానిసగా ఉంది భరతమాత అంటే? బ్రిటిష్ వారి కింద బానిసగా ఉన్నది. సుమారుగా 200 సంవత్సరముల పాటు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. భారత ప్రజానీకాన్ని అనేక కష్ట నష్టాలకు గురి చేశారు. భారతదేశం యొక్క సంపదని కొల్లగొట్టి దోచుకుపోయారని చెప్తే బాగుంటుంది. ఎన్నో చిత్రహింసలు పెట్టారు మన భారత ప్రజానీకాన్ని, అవునా? అటువంటి స్థితిలో ఈ భరతమాత యొక్క దాస్య శృంఖలములు, బానిస సంఖ్యలను ఛేదించడం కోసం ఎందరో దేశభక్తులు అసువులను అర్పించారు. అసువులు అంటే ప్రాణాలు నాన్న. ఎంతోమంది దేశభక్తులు భారతదేశం యొక్క బానిస సంఖ్యలని తొలగించడం కోసం తమ ప్రాణాలను అర్పించారు. తుదకు అంటే చివరకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యాన్ని లభింపచేశాడు. ఆగస్టు 15కి 1947 ఆగస్టు 15 నాటికి మనకి స్వేచ్ఛ రావడం జరిగింది. సర్వమానవ సమత కోరి, సర్వమానవ సమత అంటే అందరూ సమానంగా ఉండడం అని అర్థం. మనుషులందరూ సమానమని చెప్పి కోరి శాంతి సమరాన శాంతియుతంగా చేసే సమరం అంటే యుద్ధం. గాంధీ మహాత్ముని యొక్క సిద్ధాంతం శాంతే కదా నాన్న. శాంతి సమరాన శాంతియుతంగా చేసే యుద్ధమునందు తమ సర్వస్వమొడ్డి, తమ యొక్క సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి ఎందరో సమసిపోయారు, ఎంతోమంది గతించిపోయారు. కేవలం మన పుస్తకాల్లో గాంధీ మహాత్మునో లేకపోతే ఎవరు భగత్ సింగ్ అనో కొంతమంది పేర్లు మాత్రమే మన పుస్తకాల్లో చరిత్రలో రాయబడ్డాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. చరిత్రలో రాయబడినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అటువంటి వారు ఎంతోమంది తమ యొక్క ప్రాణాలని ఒడ్డేశారు, సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఈనాడు ఇలా నేను నిలబడి పాడని చెప్తే మీరు అలా కూర్చొని విని ఇంత ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి కొన్ని వందల లక్షల మంది తమ యొక్క ప్రాణాలు అర్పించారు. ఇది వాస్తవం నాన్న. రైట్. కుల మత వర్గరహిత సమాజాన్ని కాంక్షించి ఎనలేని త్యాగాలు చేసి మన భరతమాత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? భారతదేశంలో కుల మత వర్గరహిత సమాజాన్ని కాంక్షించి కులము మతము వర్గములు, ఈ కులం ఆ కులం కానీ ఈ మతం ఆ మతం అనే భేదభావం లేకుండా అందరూ ఒకటే అనబడే భావనతో ఉన్నటువంటి భారతదేశాన్ని గురించి వాళ్ళు కోరుకున్నారు. దాని గురించి వాళ్ళు కలలుగన్నారు. దాని గురించి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇష్టపడి తమ త్యాగాలు చేశారు.
కులమత వర్గ రహిత సమాజాన్ని, ఈ భేదభావం లేనటువంటి సమాజాన్ని కాంక్షించి వాళ్ళు ఆశించి ఎనలేని త్యాగాలు, లెక్క పెట్టలేని త్యాగాలు చేసి మన భారతమాతకు కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. పేరు ప్రతిష్టలను సంపాదించారు. మన భరతమాత కోసం పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెట్టారు వాళ్ళందరూ కూడా. ఏమా ఈ పారాగ్రాఫ్ ఏం తెలియజేస్తుంది? భారతదేశం యొక్క ఉనికిని తెలియపరుస్తున్నది. మొట్టమొదటి పారాగ్రాఫ్లో భారతదేశం ఆసియా ఖండంలో ఒక ద్వీపకల్పము. భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడం కోసం, బానిస సంఖ్యలను తొలగించడం కోసం ఎంతోమంది దేశభక్తులు తమ యొక్క ప్రాణాలని అర్పించారు. చివరికి 1947 ఆగస్టు 15వ తారీఖు నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందన్న. అయితే సర్వమానవ సమతను, అందరూ సమానమైన భావనను, శాంతి సమరాన అందరూ ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ భాష ఆ భాష లేకుండా యావత్ భారతదేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల వాళ్ళు ఒకే మాట మీద నిలబడ్డారు. మేమంతా భారతీయులం, మాకు స్వాతంత్ర్యము కావాలి, మీ బ్రిటిష్ వారి పరిపాలన మాకొద్దు అని చెప్పి శాంతి సమరము, శాంతియుతంగా యుద్ధాన్ని ప్రారంభించారు వాళ్ళు. గాంధీ మహాత్ముని యొక్క కనుసన్నలలో శాంతియుత యుద్ధంలో పాల్గొన్నారు. సర్వమానవ సమతని చాడడం కోసం మనమంతా ఒక్కటే, కులాలు, భాషలు, మతాలు ఇవన్నీ కాదు ముఖ్యము, మేము ముందు భారతీయులము అనే భావనతో వాళ్ళు యుద్ధం చేశారట. దాంట్లో వాళ్ళ యొక్క సర్వస్వాన్ని, ఆస్తి పాస్తులను విడిచిపెట్టుకున్నారు, బిడ్డలను వదులుకున్నారు, సంసారాలను వదులుకున్నారు, పొలాలు వదులుకున్నారు, ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు. చేసి భరతమాతకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా పోగొట్టుకుని కాలగర్భంలో కలిసిపోయారు మహనీయులు. కులము, మతము, వర్గము అనే భేదం లేకుండా మంచి సమున్నతమైన సమాజం కావాలని చెప్పి వాళ్ళు కోరుకొని ఎన్నో త్యాగాలు చేశారు. అలా త్యాగాలు చేయడం ద్వారా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, పేరు ప్రఖ్యాతలని నిలబెట్టిన మహనీయులంట వాళ్ళందరూ కూడా. ఇది నాన్న మొట్టమొదటి పారాగ్రాఫ్. దీనిలో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏమేమి ఉన్నాయంటే, ద్వీపకల్పము అంటే రాసుకున్నాను. ద్వీపకల్పం అండర్లైన్ చేసుకున్నానా? ద్వీపకల్పము అంటే అర్థం ఏంటంటే, మూడు వైపుల నీరు ఉండి ఒకవైపు మాత్రమే నేల ఉండే ప్రాంతం, దాన్ని ఏమంటారు? ద్వీపకల్పము అంటారు. రాసుకుంటున్నారా? పెన్సిల్తో రాసుకోవాలి, అక్కడ అండర్లైన్ చేసుకుని పైన. తర్వాత దాస్య శృంఖలాలు, బానిస సంఖ్యలని రాసుకున్నానా? బానిస సంఖ్యలు. తర్వాత అసువులు అని రాసుకోండి అర్థము. అసువులు అంటే ప్రాణాలు. అర్పించండి, సమర్పించి, విడిచిపెట్టి, త్యాగం చేసి, తుదకు, చివరకు. స్వాతంత్ర్యం పదం ఏంటి? స్వాతంత్ర్యం. అర్థం ఏంట్రా? అర్థమేంటి? స్వాతంత్ర్యం ఏంటి? ఏం చెప్పుకున్నా? స్వేచ్ఛ. స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ అని రాసుకుని మీనింగ్. సమత, సమానత్వము, శాంతి అనే పదానికి వ్యతిరేక పదం చెప్పండి. శాంతి అనే పదానికి వెరీ గుడ్, అశాంతి. సమరము,
మీనింగ్ చెప్పాలా, ఇంతకు ముందు పాఠాల్లో కూడా వచ్చింది. రైట్, వెరీ గుడ్. యుద్ధం. ఇంకో పదం చెప్పు. రణం. యుద్ధము, రణము, పోరు రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ తర్వాత సమసిపోయిన. సమసిపోయిన అర్థం ఏంటి? సమస్య పోవడం అంటే నేను ఏం చెప్పాను? గతించిపోయిన. కాంక్ష, కోరిక. కాంక్ష, కోరిక. కీర్తి ప్రతిష్టలు. కీర్తి ప్రతిష్టలు. పేరు ప్రఖ్యాతలను రాసుకున్నానా? పేరు ప్రఖ్యాతలు. పేరు ప్రఖ్యాతలను రాసుకోండి. ఓకేనా? ఇంతటితో మనకి మొదటి పారాగ్రాఫ్ అయిపోయినానా? రెండో పారాగ్రాఫ్ చెప్పుకుందాం. రెండో పారానా, మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పడమర అరేబియా సముద్రము ఎల్లలుగా ఉన్నాయి. ఏం చెప్తుంది చూస్తారా? మన భారతదేశానికట ఉత్తరాన హిమాలయ పర్వతాలు. ఇండియా మ్యాప్ చూసి చెప్పుకున్నాం కదా మనం. ఇండియా మ్యాప్లో ఏం జరుగుతుంది? పైన ఉత్తరాన అంటే పై భాగాన హిమాలయ పర్వతాలు, తర్వాత తూర్పున బంగాళాఖాతము. తూర్పున ఏముంది నాన్న? బంగాళాఖాతము. మనం అనుకున్నాం కదా ఇండియా మ్యాప్ ఇలా ఉంటుందమ్మా అని మనం ఓవరాల్ రఫ్గా కూడా చెప్పుకున్నాం కదా. దీనిలో ఏం చేస్తుందంటే, ఇక్కడ ఇది ఇండియా మ్యాప్ అనుకోండి, ఇక్కడ పై భాగం ఎక్కడ ఉంటాయి? హిమాలయ పర్వతం ఇక్కడ ఉంటాయి అనమాట. ఇది తూర్పు, ఉత్తరాన హిమాలయ. మ్యాప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా? పై భాగం ఏమిటి? ఉత్తరము, క్రింది భాగం దక్షిణం, మనకి రైట్ సైడ్న తూర్పు, లెఫ్ట్ సైడ్న పడమర. గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే మ్యాప్ తీసుకున్నప్పుడు మన ఇండియాలో ఉందనుకోండి, పైన ఉత్తరము, క్రింద దక్షిణము. మనకి కుడివైపు పేపర్ మన ముందు ఉంది కదా, మన కుడివైపు ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమర. గుర్తుపెట్టుకోవాలి. మ్యాప్ చూడటం తెలియాలి మీకు. ఓకేనా? భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణమున హిందూ మహాసముద్రము. ఇదంతా వాటరే కదా ఏనా? ఇదంతా వాటరే కదా, అంతా కూడా నీళ్ళే ఉన్నాయి కదా మనకి. ఇక్కడ ఇటువైపున తూర్పున బంగాళాఖాతం ఉంటుంది. బంగాళాఖాతం. దీనికి పడమర వైపున అరేబియా మహాసముద్రం ఉంది. అరేబియా మహాసముద్రం. క్రింద హిందూ మహాసముద్రం ఉన్నది. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే, దీన్ని బే ఆఫ్ బెంగాల్ అంటారట. బంగాళాఖాతాన్ని అంటారట. ఇది అరేబియన్ సీ, ఇది ఇండియన్ ఓషన్. ఓకేనా? ఇండియన్ ఓషను, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. ఓకేనా? బంగాళాఖాతము. అయితే వీటిని భారతదేశానికి ఎల్లలుగా చెప్తారు. భారతదేశమునకు ఉత్తరమున హిమాలయ పర్వతములు, దక్షిణమున క్రింద హిందూ మహాసముద్రం ఉన్నది, మరియు తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రము ఎల్లలుగా ఉన్నవి. దీంట్లో ఉత్తరము అనే పదానికి అర్థం రాసుకుంటారా? రాసుకున్నామా? ఉత్తరము అంటే ఉత్తరము అనే పదానికి అర్థం రాసుకున్నానా? ఒక దిక్కు, ఒక దిక్కు, ఒక దిక్కు కామ లేఖ కామ సమాధానము.
ఇవి దీనికి అర్థాలు. ఉత్తరము అంటే ఒక దిక్కు, లేఖ సమాధానం. తర్వాత హిమాలయ పర్వతాలు కదా, హిమము అంటే రాసుకున్నానా, హిమము అంటే మంచు అని రాసుకోండి. మంచు, చల్లని, తుషారము. తుషారము, హిమము అంటే మంచు, తుషారం రాసుకోండి. చల్లని వద్దు, పాడుదు కానీ మంచు, తుషారము అని రాసుకోండి. ఓకేనా. పర్వతము అంటే, పర్వతము అనే పదాన్ని రాసుకున్నానా. పర్వతము అంటే కొండ, అద్రి, గుట్ట. గుట్ట తెలంగాణ పదం నాన్న. ఓకేనా. నెక్స్ట్ తర్వాత హిమాలయ పర్వతములు అంటే అవి చాలా ఎత్తుగా ఉంటాయి నాన్న, వరుసగా ఉంటాయి పర్వతాలు ఒకదాని ఒకటి అంటుకున్నట్టుగా. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాం మనకి, తూర్పు బంగాళాఖాతము, దక్షిణం హిందూ మహాసముద్రం ఉన్నది. బంగాళాఖాతానికి ఎదురుగా బంగాళాఖాతము, అరేబియా మహాసముద్రము, హిందూ మహాసముద్రం. సముద్రము అనే పదానికి అర్థాలు రాసుకున్నానా. చెప్పండి సముద్రం అనే పదానికి అర్థం. వేరే ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా చెప్పండి. కడలి, తర్వాత సంద్రం, అంతేనా. రైట్. సాగరం, బాగా చెప్పారా. కడలి, సంద్రం, సాగరం. తర్వాత ఎల్లలు అనే పదానికి అర్థం చెప్తారు ఎవరన్నా. ఎల్లలు, రైట్, వెరీ గుడ్. దిక్కులు. ఎల్లలు అంటే దిక్కులు. ఇది రెండో పారాగ్రాఫ్ నాన్న. అందరూ రాసుకున్న పెన్సిల్తో రాసేసుకోవాలమ్మా. మూడో పారాగ్రాఫ్ చూడండి. గంగా, సింధు, బ్రహ్మపుత్రలు, కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, కావేరి, నర్మదా, తపతి నదులు మనకు పుణ్యం చేకూర్చి పెట్టుచున్నాయి. ఈ నదుల వల్ల మన భారతావనిని సస్యశ్యామలమవుతుంది. ఈ నదుల వల్ల మన భారతావని సస్యశ్యామలమవుతుంది. 60 కోట్ల మందికి జనని అయి రత్నగర్భగా విలసిల్లుతోంది. రైట్. ఇక మనకు నదుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. నదులు ఏమేమి చెప్తున్నా. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, కావేరి, నర్మదా, తపతి నదులు మనకు పుణ్యం చేకూర్చి పెడుతున్నాయి. అవి మనకి ఎంతో సహాయపడుతున్నాయి, ఎంతో పవిత్రతను చేకూరుతున్నాయి అట. ఎలా చెప్పనా, ఈ నదుల వల్ల మన భారతావని సస్యశ్యామలమవుతుంది. ఈ నదులు ఉండడం వల్ల ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి మనకి కదా. ఈ నదులలో మనం ఏం చేసాం, నదుల మీద డ్యాములు నిర్మించుకున్నాం. నీటికి ఆనకట్టలు కట్టుకొని ఆ నీళ్ళని పంట పొలాల వైపు మళ్లించుకొని కొన్ని వందల వేల హెక్టార్ల భూమిని మనం ఇవాళ సాగు చేసుకుంటున్నాం. ఆహార ధాన్యాలకి, వాణిజ్య పంటలకి, రకరకాల పంటలు మనం పండించుకుంటున్నాం. అర్థమవుతుందన్నా. కాబట్టి సస్యశ్యామలం అంటే ఆకుపచ్చని రంగు అని అర్థం. శ్యామలము అంటే అందమైన, సస్యము అంటే పంటలు, సస్యశ్యామలం అంటే పంటలతో కొన్ని పచ్చదనంతో ఉన్నాయి. పచ్చగా అంటే కళకళలాడటం అని అర్థం. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఈ నదుల్లో ప్రవహించే నీటిని ఉపయోగించుకొని మన యావత్ భారతదేశము కూడా సస్యశ్యామలంగా మారుతుంది అని మన కవి తెలియపరుస్తున్నాడు. ఇంకేమన్నాడు చూస్తారా. 60 కోట్ల మందికి జనని అయి రత్నగర్భగా విలసిల్లుతోంది. ఈ నదులతో పంటలు పండించడం, పంటల రూపంలో ఆహార పదార్థాన్ని అందించడమే కాకుండా రత్నగర్భ అంటే గర్భము అంటే కడుపు లేక పొట్ట. రత్నంలో తన కడుపులో దాచుకున్నది అయి విరాజిల్లుతుంది మన భారతదేశం. ఓకేనా. మిమ్మల్ని ఎలా అడగొచ్చు అనే ప్రశ్న విధంగా నదుల పేర్లు అడగొచ్చు. ఏనన్నా, ఇన్ని రకాల నదుల ద్వారా మన భారతదేశము సస్యశ్యామలంగా విరాజిల్లుతుందని చెప్పి కవి మనకి తెలియపరుస్తున్నాడు. రైట్ నాన్న. వీటిలో మనకి వ్యాకరణాంశాలకు ఇచ్చే పదాలు కొన్ని రాసుకుందామా. నది అంటే అర్థాలు చెప్పండి రా నాన్న. నది చెప్పండి. స్రవంతి కామ కూలంకష. ఓకేనా. తర్వాత ఇంకా మనం చెప్పుకోదగిన వాటిలో
అవని, భారతావని కదండి. అవని అంటే చెప్పండి అన్న. భూమి, నేల, ధరణి. భూమి, నేల, ధరణి. పుణ్యం అనే పదానికి వ్యతిరేక పదం చెప్పండి రా. వెరీ గుడ్, పాపం. పుణ్యము పాపము, పాపము పుణ్యము. సస్యశ్యామలము రాసుకున్నమ్మా. సస్యశ్యామలం అంటే అర్థం రాసుకున్నానా? పచ్చగా ఉండడం, పచ్చగా ఉండడం. సస్యము పైరు, పంట. సస్యములు అంటే పైరు. పైరు అంటే ఏంట్రా తెలీదా? పైరు అంటే పంట పొలం అన్నమాట. మనం మొక్కలు నాటేసిన తర్వాత ఆ మొక్కలు ఎదిగి పెద్ద అయిపోయి మనకి ఫలించే స్థితి వచ్చిందనుకోండి. ఉదాహరణకి మనం కొన్ని చెట్లు నాటాము, అవి కాయలు ఇచ్చే స్థితి వచ్చిందనుకోండి. ఆ నాటిన చెట్లని పైరు అంటారు పొలంలో ఉంటే. ఓకేనా? రైట్. పైరు, పంట అని రాసుకున్నామా. జనని, జనని తల్లి కామ మాత, తల్లి కామ మాత అని రాసుకోండి. ఓకేనా? ఇందరితో మనకి 3వ పారాగ్రాఫ్ కూడా అయిపోయిందన్న. నెక్స్ట్ మనం 4వ పారాగ్రాఫ్ చెప్పుకుందాం. ఓకేనా?